వెల్కమ్ టు ఎమిలీ అకాడమీ హైదరాబాద్. దిస్ ఈజ్ డాక్టర్ మోజస్. తెలంగాణ రాష్ట్రంలో మరొక టెట్ షెడ్యూల్ వచ్చింది. సో మార్చి 27 నుండి ఏప్రిల్ 10 వరకు అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. మరి ఎగ్జామ్ మే 20th నుండి జూన్ 3 వరకు మొట్టమొదటిసారి ఆన్లైన్ మోడ్లో టెట్ ఎగ్జామ్ జరుగుతుంది. సో ఈ వీడియో చివరి వరకు మీరు చూస్తే మొదటిసారి టెట్ రాయబోయే అభ్యర్థులు, గతంలో టెట్ రాసి క్వాలిఫై కాని అభ్యర్థులు, మరి తక్కువ టైంలో 60 డేస్లో టెట్ ఎలా క్వాలిఫై కావాలి, టెట్లో వెయిటేజ్ ఎలా పెంచుకోవాలో మీరు తెలుసుకుంటారు. ముందుగా ఈ టెట్కి సంబంధించి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, మన దేశంలో ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన అపెక్స్ బాడీ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ గైడ్లైన్స్ ప్రకారం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 సెక్షన్ 23 సబ్సెక్షన్ 1 ప్రకారం ఒక టీచర్ కావాలంటే, ప్రైమరీ స్కూల్లో టీచర్ కావాలంటే పేపర్ 1 టెట్ కానీ సీటెట్ కానీ క్వాలిఫై కావాలి. ఒక సెకండరీ స్కూల్ టీచర్ కావాలంటే మరి పేపర్ 2 క్వాలిఫై కావాలి. సో ఒకసారి టెట్ క్వాలిఫై అయితే లైఫ్ టైం వ్యాలిడిటీ ఇవ్వడం జరుగుతుంది విద్యాశాఖ. ముఖ్యంగా ఎవరికైతే ప్రమోషన్ అవసరం ఉన్నటువంటి గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారో ఈసారి వారు టెట్ క్వాలిఫై కావడం వల్ల స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ సాధించవచ్చు. కనుక టెట్ను తేలికగా తీసుకోవద్దు. ఇప్పటివరకు జరిగినటువంటి టెట్లో తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన టెట్లో పేపర్ 1 యావరేజ్ పాస్ పర్సంటేజ్ తీసుకుంటే ఒక 25% ఉంది. అదేవిధంగా పేపర్ 2 యావరేజ్ పాస్ పర్సంటేజ్ తీసుకుంటే ఒక 15% ఉంది. సో రీసెంట్గా లాస్ట్ ఇయర్ మరి తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పేపర్ 2 పరీక్షలో ముఖ్యంగా సోషల్ స్టడీస్కి సంబంధించి 3.5 మాత్రమే క్వాలిఫై అయ్యారు. అంటే అప్లై చేసిన వారిలో కేవలం 25 నుంచి 30% మంది మాత్రమే క్వాలిఫై అవుతున్నారు. 70% మంది క్వాలిఫై కావటం లేదు. కారణం టెట్ అనేది అందరూ కూడా ఒక ఎలిజిబిలిటీ టెస్ట్ అనుకుంటారు. చాలా జాగ్రత్తగా గమనిస్తే డిఎస్సి రిక్రూట్మెంట్లో టెట్కు 20% వెయిటేజ్ ఉంది. అంటే మీరు సాధించే ప్రతి అదనపు 7.5 మార్క్స్ ఒక మార్క్ వెయిటేజ్ ఉంటుంది. గత టెట్ కన్నా ఈసారి టెట్లో మీరు ఒక 15 మార్క్స్ ఎక్కువగా తెచ్చుకుంటే ఒక 2 మార్కుల వెయిటేజ్ ఉంటుంది. గతంలో కన్నా మీరు టెట్లో ఒక 30 మార్క్స్ అదనంగా తెచ్చుకుంటే డిఎస్సిలో ఒక 4 మార్క్స్ డిఎస్సి రిక్రూట్మెంట్లో కలవడానికి అవకాశం ఉంది. మరి టీఆర్టీలో 8 బిట్స్ తెచ్చుకుంటే 4 మార్కులు వస్తాయి. అదే ఇప్పుడు రాయబోయేటువంటి టెట్లో గతంలో రాసిన వాళ్ళు తక్కువ మార్కులు తెచ్చుకున్న వాళ్ళు ఒక 7.5 మార్క్స్ ఇంప్రూవ్ చేసుకుంటే 1 మార్క్. మీకు తెలుసు, ఒక్క నిమిషం విలువ ఒక ఇంటర్మీడియట్ విద్యార్థిని అడిగితే చెప్తాడు, లేటుగా వెళ్ళడం వల్ల, పరీక్ష రాయకపోవడం వల్ల. ఒక సెకండ్ విలువ ఒక డ్రైవర్ని అడిగితే యాక్సిడెంట్ కాకుండా ఉండేదని ఆ సెకండ్ విలువ చెప్తాడు. ఒక్క మార్కు విలువ గతంలో టెట్ రాసిన వాళ్ళు, గతంలో డిఎస్సి రాసిన వాళ్ళు, గతంలో గురుకుల రాసిన వాళ్ళని అడిగితే చెప్తారు అదొక జీవిత కాలాన్ని ప్రభావితం చేస్తుందని. కనుక మీరు 1 మార్క్ ఏముందిలే, ఆల్రెడీ నాకు టెట్లో 75 మార్కులు ఉన్నాయి, 90 మార్కులు ఉన్నాయని మీరు నిర్లక్ష్యం చేయొద్దు. వీలైతే మళ్ళీ ఒకసారి టెట్ అప్పీర్ కాండి. ఎందుకంటే టెట్కు డిఎస్సికి మధ్య పెద్ద తేడా లేదు. ముఖ్యంగా పేపర్ 1కి సంబంధించి 2 కూడా ఒకే విధమైన పరీక్షలు, కొంత డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది. కనుక కామన్ ఏరియాస్ ఫోకస్ చేసి ముఖ్యంగా ఎస్జిటి విద్యార్థులు మీ స్కోర్ ఇంప్రూవ్ చేసుకుంటే ఒక 7.5 మార్క్స్ మీరు అదనంగా తెచ్చుకుంటే 1 మార్క్ వస్తుంది డిఎస్సి వెయిటేజీ. ఒక 15 మార్క్స్ గత టెట్తో పోల్చుకుంటే మీరు అదనంగా తెచ్చుకోగలిగితే ఒక 2 మార్కుల వెయిటేజ్ వస్తుంది. అదేవిధంగా గతంలో కన్నా ఒక 30 మార్క్స్ నువ్వు అడిషనల్గా తెచ్చుకోగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ పోయినసారి 75 మార్క్స్ వచ్చాయి, ఇప్పుడు ఒక 105 మార్క్స్ నువ్వు తెచ్చుకోగలిగితే 4 మార్క్స్ వెయిటేజ్ నీకు అదనంగా డిఎస్సి రిక్రూట్మెంట్లో వస్తుంది. అది నీ జాబ్ను ప్రభావితం చేయడానికి అవకాశం ఉంది. కనుక టెట్ ఎవరెవరు రాయాలి?
ఇప్పుడు డిఎడ్ బిఎడ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు టెట్ రాసుకోవచ్చు. అదేవిధంగా గతంలో టెట్ క్వాలిఫై కాని వాళ్ళు టెట్ క్వాలిఫై అయ్యి ఎవరికైతే 100 మార్క్స్ కన్నా తక్కువ ఉన్నాయో వారు తప్పనిసరిగా టెట్ రాయడం మంచిది. ఒకవేళ 100 అబోవ్ ఉంటే అవసరం లేదు, డిఎస్సి మాత్రమే మీరు ఫోకస్ చేయండి. సరే, ఈ టెట్కి సంబంధించి ఎలా ప్రిపేర్ కావాలి, దానికి సంబంధించిన స్టాండర్డ్ బుక్స్ ఏమిటి, ప్రిపరేషన్ ప్లాన్ ఏంటో ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఒక నోట్స్ దగ్గర పెట్టుకొని రాసుకోండి. ఇప్పటి నుంచి మీరు కౌంట్ చేసుకున్న టెట్కి ఒక 60 డేస్ టైం ఉంది. రోజుకు మీరు 10 అవర్స్ చదువుకోగలిగిన రోజుకు 10 గంటలు మీరు కష్టపడాలి. సార్ నేను గవర్నమెంట్ టీచర్ను, ప్రైవేట్ టీచర్ను, ఎట్లా చదవాలి? మనసు ఉంటే మార్గం ఉంటుంది. మార్నింగ్ 5 to 10 ఒక 5 అవర్స్ చదవచ్చు. ఈవినింగ్ 5 to 10 ఒక 5 అవర్స్ మీరు కష్టపడవచ్చు. సో రోజుకు 10 గంటలు. ఇక ప్రైవేట్ ఎంప్లాయీస్ కాని వారు, జాబ్ చేయని వారు ఇక రోజుకు 15 అవర్స్ కూడా మీరు కష్టపడవచ్చు. సో ఒక ఆదర్శవంతమైన టైం టేబుల్ మీకు చెప్తున్నాను. ఈ మార్నింగ్ 5 to 10 ఎక్కువగా సైకాలజీ, పెడగాజీ ఫోకస్ చేయండి. కష్టమైన ఏరియాస్ ఫోకస్ చేయండి. ఈవినింగ్ 5 to 10 మరి సులభంగా ఉన్నటువంటి కంటెంట్ ఫోకస్ చేయండి. ఇప్పటి నుంచి నా గైడెన్స్ మీరు ఫాలో అయినా కూడా తప్పనిసరిగా టెట్లో మంచి మార్కులు సాధించి టీచర్ జాబ్ సాధించవచ్చు. సింపుల్, రోజుకు 10 అవర్స్ ఏ విధంగా చదవాలి? మార్నింగ్ 5 to 10 కష్టమైన సబ్జెక్ట్స్, సైకాలజీ, పెడగాజీ ఫోకస్ చేయండి. ఈవినింగ్ 5 to 10 సులభమైనటువంటి సబ్జెక్ట్స్, కంటెంట్ ఫోకస్ చేయండి. ఒకవేళ మీరు సార్ నేను 10 to 5 చదవగలను, మార్నింగ్ 10 to 5 ఒక స్టడీ హాల్లో, లైబ్రరీలో చదవగలనంటే గతంలో జరిగిన టెట్ ప్రీవియస్ పేపర్స్, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ రాష్ట్రంలో జరిగిన టెట్ ప్రీవియస్ పేపర్స్లో బిట్స్ ఏ విధంగా అడుగుతున్నారు, ముఖ్యంగా కంటెంట్కి సంబంధించి కనీసం మీరు ఒక 10 పేపర్స్ కలెక్ట్ చేసుకోగలిగితే దాంట్లో యావరేజ్గా ఒక 50 బిట్స్ మనం తీసుకున్న 500 బిట్స్ కంటెంట్కి సంబంధించి కలెక్ట్ చేయొచ్చు మీరు. లేదు, గతంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఆన్లైన్ టెట్ ఎగ్జామ్స్ అన్నీ కలిపి ఒక 20 పేపర్స్ మీరు కలెక్ట్ చేయగలిగితే దాదాపుగా ఒక 1000 బిట్స్ మీరు చదవచ్చు. కంటెంట్కి సంబంధించి గతంలో టెట్లో, డిఎస్సిలో కంటెంట్కి సంబంధించి ఏ బిట్స్ అడుగుతున్నారో ఒక 1000 బిట్స్ మీరు కలెక్ట్ చేయండి ఆన్లైన్ సోర్సెస్ ద్వారా. సో మార్నింగ్ 10 to 5 ఆ బిట్స్ పైన ఫోకస్ చేస్తూ వాటిని ప్రాక్టీస్ చేస్తూ మీ బలం ఏంటి, బలహీనత ఏంటో తెలుసుకొని మరి ఆ అంశాలు కూడా మీరు చదువుకోవచ్చు. ఇది సింపుల్. ఒక 60 డేస్లో రోజు 10 గంటలు చదవగలిగితే మీరు ఒక 600 గంటలు చదవగలరు. సో ఈ యొక్క 600 గంటలు చాలా ఇంపార్టెంట్. అంటే 600 గంటలకు ఎన్ని నిమిషాలు అంటే 36,000 నిమిషాలు. సో ప్రతి నిమిషం కూడా చాలా ఇంపార్టెంట్. టెట్లో మరి వెయిటేజ్ కూడా ఉంటుంది. ఇది కేవలం ఎలిజిబిలిటీ టెస్ట్ మాత్రమే కాదు, అందరూ క్వాలిఫై కాలేరు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే గతంలో నేను ఇప్పుడు ఇందాక డేటా చెప్పాను, పేపర్ 1 యావరేజ్గా ఒక 25% క్వాలిఫై అవుతున్నారు, పేపర్ 2 యావరేజ్గా ఒక 15% మాత్రమే క్వాలిఫై అవుతున్నారు. అయితే ఈసారి ఆన్లైన్ మోడ్లో టెట్ ఎగ్జామ్ ఉంది కాబట్టి మే 20th నుంచి జూన్ 3rd వరకు పేపర్ డిఫికల్టీ లెవెల్ ఆఫ్లైన్ మోడ్తో పోల్చుకుంటే కొంత ఈజీగా ఉండే అవకాశం ఉంది. కనుక మీరు ఇప్పటి నుంచి ఈ 60 రోజులు రోజుకు 10 గంటలు, మొత్తానికి 600 గంటలు, 36,000 నిమిషాలు మీరు కష్టపడితే తప్పనిసరిగా 100కు పైగా మార్కులు మీరు సాధించవచ్చు. సార్ టెట్లో మేము ఫోకస్ చేయాల్సిన మెయిన్ ఏరియాస్ ఏమున్నాయి? పేపర్ 1, పేపర్ 2 మీకు తెలిసి ఇప్పుడే మనం చెప్పుకున్నాం. పేపర్ 1 డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ వారు, పేపర్ 2 బిఎడ్ వారు రాయాలి. ఎవరైతే ప్రైమరీ స్కూల్ టీచర్ కావాలనుకుంటున్నారో వారు పేపర్ 1 క్వాలిఫై కావాలి. ఎవరైతే సెకండరీ టీచర్ కావాలనుకుంటున్నారో వారు పేపర్ 2 క్వాలిఫై కావాలి. సో మొత్తానికి డిఎస్సి రిక్రూట్మెంట్లో 20% వెయిటేజ్ ఉంది టెట్కి వచ్చేటువంటి స్కోర్కు. సో పేపర్ 1లో మీకు తెలుసు ఒక 6 ఏరియాస్ ఉన్నాయి. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ 30 మార్క్స్, లాంగ్వేజ్ 1 30 మార్క్స్, లాంగ్వేజ్ 2 ఇది మ్యాండేటరీ, అందరు కూడా ఇంగ్లీష్ అనేది ఒక లాంగ్వేజ్ 2గా తీసుకోవాలి, 30 మార్క్స్. రిమైనింగ్ మ్యాథమెటిక్స్ తీసుకుంటే 24 మార్క్స్ కంటెంట్,
తర్వాత 6 మార్క్స్ అనేది పెడగాజీకి సంబంధించి ఉంటాయి. అదేవిధంగా ఈవీఎస్ తీసుకుంటే 24 మార్క్స్ కంటెంట్, 6 మార్క్స్ పెడగాజీకి సంబంధించి ఉన్నాయి. టోటల్ 150 మార్క్స్ పేపర్ 1కి సంబంధించి. చాలా ఈజీ. పేపర్ 1 అభ్యర్థులు ఎవరైతే గతంలో టెట్ క్వాలిఫై కాలేదో, టెట్లో తక్కువ మార్కులు తెచ్చుకున్నారో, ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ చాలా ఇంపార్టెంట్ ఏరియా. దీంట్లో 30 మార్క్స్ ఉన్నాయి. లాంగ్వేజ్ 1 30 మార్క్స్, దీంట్లో కూడా ఒక 6 మార్క్స్ పెడగాజీ ఉంటుంది. అవుట్ ఆఫ్ 30 మార్క్స్ లాంగ్వేజ్ 2లో కూడా 6 మార్క్స్ పెడగాజీ ఉంటుంది. అదేవిధంగా మ్యాథమెటిక్స్ పెడగాజీ ఒక 6 మార్క్స్, సైన్స్కు సంబంధించిన ఈవీఎస్కు సంబంధించిన పెడగాజీ ఒక 6 మార్క్స్. సో ఇక్కడ 42 ప్లస్ యొక్క 12 ఆల్మోస్ట్ ఆల్ ఒక 54 మార్క్స్ పెడగాజీకి ఉంది, సైకాలజీకి ఉంది. కనుక మీరు రాయబోయేటువంటి 150 బిట్స్లో ప్రతి 3వ బిట్, సో ఎవ్రీ 3rd బిట్ ఈజ్ రిలేటెడ్ టు సైకాలజీ అండ్ పెడగాజీ. చాలా ఇంపార్టెంట్. ఈ ఏరియా పైన మీరు ఫోకస్ చేయాలి. కంటెంట్ చాలా ఈజీ. ఎన్వైరన్మెంటల్ స్టడీస్ కంటెంట్ 10 years ఉన్న ఒక 5th క్లాస్ స్టూడెంట్ కూడా చదువుతున్నాడు. ఒకసారి మీరు ఏజ్ ఏంటి పరీక్షించుకోండి. మీ ఏజ్కి డిఎడ్ అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, డిగ్రీ కూడా అయిపోయింది, 5th క్లాస్ కంటెంట్ మనకు అర్థం కాదా, 6th క్లాస్ కంటెంట్ మనకు అర్థం కాదా? సో కంటెంట్ అంటే అది ఒక భయాన్ని మీరు పోగొట్టుకోండి. అంతో ఇంతో భయపడాల్సిన సబ్జెక్టు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ. సబ్జెక్ట్ పెడగాజీ మీరు ఈ తక్కువ టైంలో ఫోకస్ చేయాలి. అదేవిధంగా పేపర్ 2 అంతో ఎంతో కష్టం. పేపర్ 2 క్వాలిఫై కావడం. ఎందుకంటే పోయినసారి సోషల్ స్టడీస్ టెట్ తీసుకుంటే 3.5 మాత్రమే క్వాలిఫై అయ్యారు. అంతకుముందు జరిగిన టెట్లో సైన్సెస్ వాళ్ళు కూడా దాదాపుగా 5% మాత్రమే క్వాలిఫై అయ్యారు. ముఖ్యంగా బయోసైన్స్ వాళ్ళకు కొంత డిఫికల్ట్గా ఉంటుంది పేపర్ 2. యాజ్ ఇట్ ఈజ్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ 30 మార్క్స్ ఉంటుంది. లాంగ్వేజ్ 1, మీ లాంగ్వేజ్ 1 తెలుగు కావచ్చు, ఉర్దూ కావచ్చు, హిందీ కావచ్చు, అది 30 మార్క్స్ ఉంటుంది. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ మ్యాండేటరీ 30 మార్క్స్. సో ఈ 30 మార్క్స్లో కూడా 6 మార్క్స్ పెడగాజీకి ఉంటుంది. రిమైనింగ్ 24 మార్క్స్ లాంగ్వేజ్కి సంబంధించి LSRW స్కిల్స్ పైన, బేసిక్ గ్రామర్ పైన, కాంప్రహెన్సివ్ ప్యాసేజెస్ పైన అడగడానికి అవకాశం ఉంది. ఇక కంటెంట్ తీసుకుంటే ఇక్కడ 2 స్ట్రీమ్స్ ఉన్నాయి. ఒకటి సోషల్, రెండవది ఈ సైన్సెస్ వారు, అదేవిధంగా మ్యాథమెటిక్స్. సోషల్ స్టడీస్ వాళ్ళు చాలా లక్కీ పర్సన్స్. ఎందుకంటే 6th to 10th వరకు ఉండేటువంటి కంటెంట్ చదవాలి. 6th, 7th, 8th ఎక్కువగా ఫోకస్ చేయండి. ఆ టాపిక్స్ 9th, 10thలో రిపీట్ అయితే వాటిని కూడా చదువుకోవాలి. సో దీనికి మీకు 48 మార్క్స్ కంటెంట్కి ఉంది, 12 మార్క్స్ పెడగాజీకి ఉంది. సోషల్ పెడగాజీకి 48 మార్క్స్ కంటెంట్, 12 మార్క్స్ సోషల్ పెడగాజీ. సో సోషల్ పెడగాజీ 12 మార్క్స్, ఇంగ్లీష్ పెడగాజీ 6 మార్క్స్, తెలుగు పెడగాజీ 6 మార్క్స్, 30 మార్క్స్ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ. అంటే 54 మార్కులు. ఇక్కడ కూడా సైకాలజీ, పెడగాజీ మీ టెట్ని డిసైడ్ చేసేటువంటి సబ్జెక్ట్స్. కనుక ప్రతి 3వ బిట్టు రేపు టెట్ పరీక్ష రాసేటప్పుడు ఆన్లైన్లో అది సైకాలజీ బిట్ అని అయి ఉంటుంది, లేక పెడగాజీ బిట్ అయినా ఉంటుంది. కనుక నేను చెప్పినటువంటి టైం టేబుల్ ప్రకారం మార్నింగ్ 5 to 10 ఎక్కువగా ఈ సబ్జెక్ట్స్ మీరు చదవడానికి ట్రై చేయండి. అదేవిధంగా మ్యాథమెటిక్స్, సైన్సెస్ వాళ్ళని తీసుకుంటే కొంత వీళ్ళకు డిఫికల్ట్గా ఉంటుంది కంటెంట్. ఎందుకంటే ఇక్కడ 6th to 10th మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ పైన 30 మార్క్స్, ఇందులో 6 మార్కులు పెడగాజీ. అదేవిధంగా 6th to 10th మీరు సైన్స్ వాళ్ళు 30 మార్క్స్ కంటెంట్, ఇందులో 6 మార్కులు పెడగాజీ ఉంటుంది. అంత వ్యాస్ట్ ఏరియా ఈ మ్యాథమెటిక్స్, సైన్సెస్ వారికి సంబంధించి. 6th to 8th వరకు ఉన్న పాఠాలు 9th, 10thలో రిపీట్ అయితే వాటిని చదవాలి. మ్యాథమెటిక్స్ కంటెంట్, మరి సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్ కావచ్చు, అవి మరి లైఫ్ సైన్సెస్ కావచ్చు, 30 మార్క్స్ యొక్క కంటెంట్కి సంబంధించి ఉంటాయి. వీటిలో 6 మార్క్స్ పెడగాజీ. మ్యాథమెటిక్స్ పెడగాజీ 6 మార్క్స్, సైన్స్కు సంబంధించిన పెడగాజీ 6 మార్క్స్, ఇంగ్లీష్ పెడగాజీ 6 మార్క్స్, చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ 30 మార్క్స్. కనుక 54 మార్క్స్. ఇక్కడ కూడా సైకాలజీకి, పెడగాజీకి చాలా ప్రాధాన్యత ఉంది. అంటే మీరు రాయబోయేటువంటి ప్రశ్నలలో ప్రతి 3వ ప్రశ్న, ఎవ్రీ 3rd క్వశ్చన్ ఈజ్ రిలేటెడ్ టు సైకాలజీ అండ్ పెడగాజీ. సో ఫోకస్ ఆన్ దిస్ ఏరియాస్. ఇది సిలబస్. మీకు చెప్పాను
పరీక్ష ఎప్పుడు ఉంటుంది. సో దీంట్లో మొత్తంగా చూసుకుంటే ఒక 6 ఏరియాస్ ఉన్నాయి. ఈ 6 ఏరియాస్లో అంతో ఎంతో కష్టంగా ఉండేటువంటి ఏరియా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ. చూడండి ఇక్కడ బిఎడ్ డిఎడ్ లెవెల్లో మనం చదువుకున్నటువంటి ఏరియాసే ఈ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ. సో చైల్డ్ డెవలప్మెంట్, తల్లి గర్భంలో ఒక జైగోటుగా ఉన్నటువంటి శిశువు ఎంబ్రియో దశకు ఏ విధంగా వస్తాడు, ఫీటస్ దశకు ఏ విధంగా వస్తాడు, బర్త్ టు 2 వీక్స్ ఇన్ఫాన్సీ, 2 వీక్స్ టు 2 ఇయర్స్ బేబీహుడ్, 3 to 5 ఇయర్స్ ఎర్లీ చైల్డ్హుడ్, 6 to 10 ఇయర్స్ లేట్ చైల్డ్హుడ్, 11 to 13 ఇయర్స్ ప్యూబర్టీ, 13 to 17 ఇయర్స్ ఎర్లీ అడోలసెన్స్, 17 to 21 ఇయర్స్ లేట్ అడోలసెన్స్, 21 to 40 మీరు ఉన్నటువంటి ఏజ్ అది అడల్ట్హుడ్, 41 to 60 మేము ఉన్నటువంటి ఏజ్ అది మిడిల్ ఏజ్, 60 అబోవ్ మన ఇంట్లో వృద్ధులు ఉన్నటువంటి ఏజ్. ఈ విధంగా మానవ జీవితంలో 10 స్టేజెస్ ఉంటాయి. ఇక్కడ డెవలప్మెంట్, ఈ స్టేజెస్లో డెవలప్మెంట్ అంటే చేంజెస్, పుట్టినప్పటి నుంచి ఏ విధమైనటువంటి చేంజెస్ ఉంటాయి. ఈ చేంజెస్ క్వాలిటేటివ్ కావచ్చు, క్వాంటిటేటివ్ కావచ్చు. క్వాలిటేటివ్ అంటే గుణాత్మక మార్పులు, క్వాంటిటేటివ్ అంటే పరిమాణాత్మక మార్పులు. ఫర్ ఎగ్జాంపుల్ శిశువు యొక్క స్మృతిలో ఏ మార్పులు వస్తాయి, మెమరీలో, థింకింగ్లో ఏ మార్పులు వస్తాయి, ఆలోచనలో, ప్రజ్ఞలో ఏ మార్పులు వస్తాయి, మరి ఇంటెలిజెన్స్లో, శిశువు యొక్క ఎమోషన్స్లో ఏ మార్పులు వస్తాయి, శిశువు యొక్క సోషల్ ఇంటరాక్షన్లో ఏ మార్పులు వస్తాయి, శిశువు యొక్క LSRW లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్లో ఏ మార్పులు వస్తాయి, శిశువు యొక్క మరి ఫిజికల్ డెవలప్మెంట్లో, హైట్లో, విడ్త్లో, మరి వెయిట్లో ఏ విధమైన మార్పులు బర్త్ టు టిల్ డెత్ వస్తాయో చెప్పేదే డెవలప్మెంట్. సో డెవలప్మెంట్ అంటే ఒక శిశువుకు సంబంధించినటువంటి డైమెన్షన్స్. ఏమేమి డైమెన్షన్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. కాగ్నేటివ్ డెవలప్మెంట్ కావచ్చు, సంజ్ఞానాత్మక వికాసం, లాంగ్వేజ్ డెవలప్మెంట్ కావచ్చు, భాషా వికాసం, మోరల్ డెవలప్మెంట్ కావచ్చు, నైతిక వికాసం, ఉద్వేగ వికాసం కావచ్చు, ఎమోషనల్ డెవలప్మెంట్, సాంఘిక వికాసం కావచ్చు, సోషల్ డెవలప్మెంట్, ఫిజికల్ డెవలప్మెంట్ కావచ్చు, శారీరక వికాసం. సో డిఫరెంట్ స్టేజెస్లో ఈ డైమెన్షన్స్లో వచ్చేటువంటి చేంజెస్ చైల్డ్ డెవలప్మెంట్. ఎందుకు ఈ మార్పులు ఒక ఉపాధ్యాయుడు తెలుసుకోవాలి. మట్టి స్వభావం కుమ్మరి తెలుసుకోవాలి, ఇనుము స్వభావం కమ్మరి తెలుసుకోవాలి, పేషెంట్ స్వభావం డాక్టర్ తెలుసుకోవాలి, ఒక క్లయింట్ కేసు స్వభావం లాయర్ తెలుసుకోవాలి. అదేవిధంగా తరగతి గదిలో పాఠం చెప్పేటప్పుడు ఒక విద్యార్థి యొక్క స్వభావాన్ని, విద్యార్థి యొక్క సైకాలజీని, విద్యార్థి ప్రవర్తనలో వచ్చేటువంటి మార్పులు టీచర్ తెలుసుకుంటేనే సరైన పెడగాజీని ఉపయోగించగలడు. సో పెడగాజీ అంటే ఏమిటి? ది వర్డ్ పెడగాజీ is derived from 2 Greek words, paides and egago. Paides means child, egago means to lead. So leading the child is pedagogy. The etymological meaning of pedagogy is leading the child. Today the meaning of pedagogy is science of teaching and learning for the children. సో పెడగాజీలోనే ఉంది ఇక్కడ సైన్స్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఫర్ ద చిల్డ్రన్. చిల్డ్రన్ గురించినటువంటి ఒక సైన్స్ ఆఫ్ టీచింగ్. సో ఇక్కడ టీచింగ్ అంటే ఏమిటి, లెర్నింగ్ అంటే ఏమిటి, టీచింగ్లో మొత్తం ఎన్ని ఫేజెస్ ఉంటాయి, ప్రీ ఫేజ్ టీచింగ్, ఇంటరాక్టివ్ టీచింగ్, పోస్ట్ ఫేజ్ టీచింగ్. సో ప్రీ ఫేజ్ టీచింగ్లో ఉండేటువంటి అకాడమిక్ స్టాండర్డ్స్, ఇంటరాక్టివ్ టీచింగ్లో ఉన్నటువంటి అప్రోచెస్ ఆఫ్ టీచింగ్, పోస్ట్ ఫేజ్ టీచింగ్లో ఉన్నటువంటి అసెస్మెంట్. చూడండి ఇక్కడ A3 అని గుర్తుపెట్టుకోండి. ప్రీ ఫేజ్ టీచింగ్లో మనం రూపొందించుకున్నటువంటి అకాడమిక్ స్టాండర్డ్స్ అవి మ్యాథమెటిక్స్లో ఉండేటువంటి 5 అకాడమిక్ స్టాండర్డ్స్ కావచ్చు, సైన్సెస్లో ఉన్నటువంటి 7 అకాడమిక్ స్టాండర్డ్స్ కావచ్చు, సోషల్లో ఉన్నటువంటి 6 అకాడమిక్ స్టాండర్డ్స్ కావచ్చు. ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ను ఏ విధంగా సాధించాలి, అప్రోచెస్ ఆఫ్ టీచింగ్. ఈ అప్రోచెస్ ఆఫ్ టీచింగ్ కాన్సెప్ట్ మ్యాప్ అప్రోచ్ కావచ్చు, 5 లెర్నింగ్ అప్రోచ్ కావచ్చు, కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ కావచ్చు, కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్ కావచ్చు, ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ కావచ్చు, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అప్రోచ్ కావచ్చు. సో ఈ అప్రోచెస్ ద్వారా అసెస్మెంట్ ఎట్లా చేయాలి, అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్, అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్. సో ఈ అసెస్మెంట్కి సంబంధించి మరి డయాగ్నోస్టిక్ ఇవాల్యుయేషన్, ఫార్మేటివ్ ఇవాల్యుయేషన్, సమ్మేటివ్ ఇవాల్యుయేషన్, వాటిలో వాడేటువంటి టూల్స్ ఏంటి, ఏ విధంగా బ్లూ ప్రింట్ తయారు చేస్తాం, ఇవన్నీ కూడా పెడగాజీకి సంబంధించి, సబ్జెక్ట్ పెడగాజీకి సంబంధించి, మరి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించి ఉంటాయి. కాబట్టి వీటిపైన ఫోకస్ చేస్తే తప్పనిసరిగా మీరు టెట్లో మంచి మార్కులు సాధించవచ్చు. సార్ మేము ఎంత చదివినా ఈ సైకాలజీ అర్థం కావటం లేదు, పెడగాజీ అర్థం కావటం లేదంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ఆధారంగా మా ఎమిలీ అకాడమీ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి.
లేక ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఆ యాప్లో స్టోర్ ఫోల్డర్లో తెలుగు మీడియం వారికి సంబంధించి ఎడ్యుకేషనల్ సైకాలజీ క్లాసెస్ ఉన్నాయి. ఇందులో దాదాపుగా 100 క్లాసెస్ ఉన్నాయి. దాదాపుగా ఒక 1000 ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి ఈ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించి. ఇందులో ఉన్నటువంటి పెడగాజీ క్లాసెస్ మీకు సబ్జెక్ట్ పెడగాజీలో కూడా బేసిక్స్ మీకు కవరప్ అవుతాయి. సో ఈ 100 వీడియో క్లాసెస్ మీరు రోజుకు ఒక 2 క్లాసెస్ చూసి టాపిక్ వైజ్గా నోట్స్ రాసుకొని ఇచ్చినటువంటి బిట్స్ టాపిక్ వైజ్గా మీరు ప్రాక్టీస్ చేస్తే సైకాలజీలో మినిమం 20 మార్క్స్, మ్యాక్సిమం 28 మార్క్స్ తెచ్చుకోవచ్చు. అదేవిధంగా సబ్జెక్ట్ పెడగాజీలో కూడా మీరు మొత్తం ఇంగ్లీష్ పెడగాజీ, తెలుగు పెడగాజీ, సబ్జెక్ట్ పెడగాజీ అన్నీ కలిపి ఈజీగా ఒక 20 మార్క్స్ తెచ్చుకోవచ్చు. సో ఎవరైతే మాకు టెట్లో సైకాలజీ చాలా కష్టమైన సబ్జెక్ట్ అని భావిస్తున్నారో, పెడగాజీ కష్టమైన సబ్జెక్ట్ అని భావిస్తున్నారో ఈ కోర్సు యాక్సెస్ చేసుకొని ఇందులో ఉన్న 100 వీడియోస్ 100 వీడియోస్ ఉన్నాయి. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి మీరు చూసుకుంటూ మీకు నచ్చిన టైంలో. సో దిస్ ఆర్ ఆల్ రికార్డెడ్ క్లాసెస్. మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు. మీ డౌట్ ఉన్నప్పుడు దీనికి సంబంధించినటువంటి వీడియో రిపీట్ చేసుకొని ఇచ్చినటువంటి బిట్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే తప్పనిసరిగా మీరు టెట్ క్వాలిఫై అవుతారు. సో దీనికి సంబంధించి మీరు క్లాస్ నోట్స్ రాసుకోవాలి. సో వీఆర్ నాట్ ప్రొవైడింగ్ ఎనీ ప్రింటెడ్ మెటీరియల్. చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. క్లాస్ రాసుకోవడం వల్ల బిఫోర్ టెట్ ఎగ్జామినేషన్ May 20th ముందే ఈ 100 వీడియోస్ ద్వారా కనీసం 200 పేజెస్ నోట్స్ మీరు తయారు చేసుకోవచ్చు. రోజుకు 2 వీడియోలు మీరు చూసుకోవడం వల్ల డిఎస్సికి ముందు వచ్చినటువంటి టెట్ తప్పనిసరిగా నువ్వు క్వాలిఫై అయితేనే డిఎస్సి అప్లై చేసుకోవడానికి అర్హత ఉంటుంది. డిఎస్సి హాల్ టికెట్ నువ్వు తీసుకోవాలంటే ముందు టెట్ నువ్వు క్వాలిఫై కావాలి. సో నౌ ఆర్ నెవర్, ఇప్పుడు కాకుండా ఎప్పుడు, నీవు కాకుండా ఎవరు టెట్కు ప్రిపేర్ అయ్యేది ఒకసారి ఆలోచించాలి. సో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్, మోస్ట్ ఆఫ్ ద ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ డిఫికల్టీ టు కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు psychology and pedagogy. So we have a course in our Emily Academy app. Install Emily Academy mobile app from Play Store, and in store folder you will see a course Child Development and Pedagogy. It consists of 100 video classes, 1000 practice bits. So this course is available in store folder, so you can access this course and start your preparation. So dear students, ఇప్పటి నుంచి టెట్ పరీక్షకు ఒక 60 days టైం ఉంది. నేను చెప్పినటువంటి ఈ ప్రిపరేషన్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయండి. తప్పనిసరిగా మీరు టెట్ క్వాలిఫై అవుతారు. ఈ టెట్కి సంబంధించి సైకాలజీ సబ్జెక్ట్ సంబంధించి, పెడగాజీ సబ్జెక్ట్ సంబంధించి సో యూట్యూబ్లో కొన్ని ప్రీవియస్ వీడియో క్లాసెస్ ఉన్నాయి, క్వశ్చన్ అనాలిసిస్ ఉంది, అవి చూడండి. ఇటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మీరు మా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ మోజెస్ ఎమిలీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. సో అప్పుడప్పుడు ఈ టెట్కి సంబంధించి, డిఎస్సికి సంబంధించి, సీటెట్కి సంబంధించి వన్ మోర్ థింగ్, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ యూ కెన్ సెట్ 2 goals. So you can prepare state level TET examination and CTET examination, which will be held in the month of July, so that you can crack 2 examinations by access this course. I wish you all the best.